మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ ప్రజల్లో ఆందోళన రేపుతోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్గా ఈ జీబీఎస్ను చెబుతున్నారు నిపుణులు. ఇది పూణేలో చాలా మందికి సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే దీని బారిన 73 మంది పడగా 14 మందికి సీరియస్గా ఉన్నట్లు తెలిసిందే. వారంతా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ జీబీఎస్ వల్ల ఎవరూ చనిపోలేదు. దీనివల్ల ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండటంతో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పూణే వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డవారిని గుర్తిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం సూచనలు చేస్తోంది. పూణేలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇతర జిల్లాలను అప్రమత్తం చేశారు. గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల సంఖ్య క్రమంగా ఎక్కువ అవుతోందని, చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పటికే మొత్తం 7,200 ఇళ్లల్లో సర్వేలు చేసినట్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం చేసి ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఇక లక్షణాలు తక్కువగా ఉంటే మాత్రం ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి జాగ్రత్తలు చెబుతున్నారు. మరోవైపు ఆసుపత్రులకు జీబీఎస్ బాధితులు క్యూ కడుతున్న నేపథ్యంలో మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూణేలో 73 మంది ఈ వ్యాధి బారిన పడగా 44 మంది పూణే రూరల్కు చెందిన వాళ్లని అధికారులు తెలిపారు. మరో 11 మంది పూణే కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. అలాగే మరో 15 మంది పంప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వాళ్లు కాగా డీఎస్కే విశ్వ నుంచి 8, నాందేడ్ నగరం నుంచి 7, కడక్ వాసాల నుంచి 6 రోగులున్నారు. ఇందులో 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు 3 ఉన్నారు. 6 నుంచి 18 ఏళ్ల వయసు వరకు ఉన్నవారు 18 మంది ఉన్నారు. 7 రోగులు మాత్రం 60 ఏళ్లకు పైబడిన వారని అధికారులు తెలిపారు. గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారందరిలోనూ నరాల బలహీనత, తిమ్మిర్లు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎక్కువ మంది కోలుకుంటారు. ఈ వ్యాధి ముందుగా కండరాల నొప్పి ప్రారంభమవుతుంది. నడవడానికి, పనులు చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. మాట్లాడటం, మింగడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. లక్షణాలు కనిపించిన మొదటి 2 వారాల్లోనే బలహీనతతో అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు.